హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో చూడండి, ఈ అవతారంలో పోయిన స్కూల్కి పిల్లలు దింపడానికి. ఈ అవతారం అసలు కొప్పేసి క్లిప్ పెట్టిన ఊడిపోయింది. ఎట్లా అయింది చూడండి. అతనేమో అంతా అయిపోయినాక ఇప్పుడు లేచాడు. కింద పోతేనేమో స్కూటీ స్టార్ట్ కాలేదు. ఆ స్కూటీ స్టార్ట్ చేయడానికి 10 minutes పట్టింది. 10 minutes పట్టింది. అయిపోయి ఇంకా టైం అయిపోతుంది కదా అనుకున్నా, కానీ కరెక్ట్ 7:35 కల్లా లోపల పెట్టేసిన. 7:30 ప్రేయర్ ఎప్పుడే స్టార్ట్? 8 o'clock ప్రేయర్. మరి అమ్మ 7:30 కల్లా ఉండాలా, 7:40 కల్లా ఉండాలంటది. 7:40 కల్లా ఇక్కడ ఉండాలంటే నేను 7:30 కల్లా పంపించేస్తా. ఒక్కోసారి 7:20, 7:25 కల్లా పంపించేస్తా. ఇంకా ఇప్పుడు వస్తున్నారు పిల్లలు, స్కూల్ బస్సులు కూడా జస్ట్ ఇప్పుడు వస్తున్నాయి. కలిసి ఆమ్లెట్ దోశ తిని బ్రష్ చేయలే, ఏం చేయాలి, అట్లే ఊరికి తయారు చేయించి. ఎట్లుంది ఇవిడుగా, మధ్యలో పోయిన జుట్టు అంతా ఊడిపోయింది. యాతమ్మలో పోయి దింపేసి వచ్చిన. ఆడ థియేటర్ గల్లి మళ్ళీ బంద్ చేసేరు. మళ్ళీ అక్కడి నుంచి పోయిన. ఆ రోడ్ అంతా బాగాలేదు. అక్కడి నుంచి పోతే ఇంత స్కిడ్ అయినా లేపుకోగలుగుతా. కింద కూడా కుక్క దగ్గర దాకా వచ్చింది తెలుసా. స్టాండ్ వేసినేమో అనుకుని అట్లా వదిలేసిన. వీళ్ళ బండి ఏమో ఉండే పక్కన వాళ్ళది. ఆ బండి మీద పోయి ఆనంది లేకపోతే మొత్తం బండి కింద పడుతుండే. ఆ దగ్గర దాకా వచ్చింది కుక్క. అట్లా వచ్చే పడతాయి, పిక్కలు పడతాయి, పీకుంటాయి. ఎన్ని వీడియోలు చూస్తాం. అంతలో భయం వేసి అట్లా వదిలేసిన స్కూటీ కుక్క దగ్గర దాకా రావడంతో. అంతే ఈరోజు అంతా నాకు వెళ్ళేటప్పుడు స్కూటీ స్టార్ట్ కావాలి, ఆడ కొంచెం స్కిడ్ అయినాయి. అంతా నాకు రోజు ఏంది ఇట్లయింది అనిపిస్తుంది. పొద్దున ఇట్లా జరుగుతుంది ఏంది అనిపిస్తుంది. మంచి స్టార్ట్ అవ్వలే ఈడే. తరుణ్గడ్ స్కూటీ ఎన్నేళ్ళ స్కూటీ తెలుసా. వాడు ఇట్లా స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. మనం కొని 6 నెలలు కూడా కాలే. కొత్తదైనా సరే బ్యాటరీ ప్రాబ్లం వస్తుందా? వర్షాకాలం తీసుకుంటే వర్షంకి తడిసా అంటే వర్షంకి ఎండకి తడవకుండా పెట్టుకోవాలి బండిలు. పొద్దున బైకులు స్టార్ట్ అవుతాయి, ఎంతమంది స్కూటీలు స్టార్ట్ అవుతాయి. ఇది ఒకటి కొత్త స్కూటీ పొద్దున ఇక నీకు ఇతను కూడా సతాయిస్తుంది. ఎవ్రీడే కిక్కు కొడితేనే మళ్ళీ సాయంత్రం అంతా కొట్టాల్సిన అవసరం లేదు. మార్నింగే సతాయిస్తుంది. పిల్లలకి అడావిడి ఉంటుంది, స్కూల్కి వెళ్ళేది ఉంటుంది, అప్పుడే సతాయిస్తుంటుంది. అది మస్తు చిరాకు దొబ్బి ఈరోజు స్కూటీ పైన అయితే. కంట్రోల్ ఉదయం ఓహం వచ్చింది అసలు. అంటే పొద్దున్న స్కూటీ ఒకసారి స్టార్ట్ చేసి తీసుకోపోతే తర్వాత స్టార్ట్ అవుతుందా? లేదా నాకు తర్వాత స్కూల్ పోయేటప్పుడు స్టార్ట్ అవ్వదన్న కిక్కు కొట్టి స్టార్ట్ చేసి పోవాలా. నేనేమనుకుంటా అంటే ఆ స్టార్ట్ అవ్వను స్కూటీని పట్టుకొని తీసుకుపోతాడు, బండి మీద పోతే ఇప్పటికి దింపేసి వస్తుండే కదా అని నా పాయింట్. నువ్వు వచ్చి కూడా మళ్ళీ నాకు స్కూటీ స్టార్ట్ చేసి ఇచ్చి పోవచ్చు, ఏం కాదేమో. ఎట్లా ఇంటికి వచ్చి చాయ్ తాగే పోతావు కదా. స్కూల్ కాడ కూడా ఒకవేళ ఏమంటారు మళ్ళీ స్టార్ట్ అవుతుందో లేదో, మళ్ళీ ఆగిపోతుందేమో అని భయంతో అసలు ఏడు ఆపను కూడా ఆపలేను. రేదులనే పెట్టిన మొత్తం. ఇంకా స్నాక్స్ కూడా పెట్టేసినాం. ఫ్రూట్స్, గ్రేప్స్, క్యారెట్ పెట్టిన. టిఫిన్ చేసి జ్యూస్ తాగి పోయారు. ఇంకా గతం 1 గంట పోయి తీసుకొని వస్తాం. 12:50కి రామన్నారు. ఆ టైంకి పోయి తీసుకొస్తే అయిపోతుంది. నేను మధ్యలో పోవాల్సిన అవసరం లేదు. నిన్న ఒక్కరోజు పోయినా, నిన్న టైమింగ్స్ అర్థం కాక. పట్టే ఏడిపోతావు? వేసిన ఏడిపోతావు? ఇంత పొద్దుగాల పోతావా? స్నానం చేసుకుని పోతావా? బయటికి పోయొచ్చి పోతావా? ఇంకా నేను నిద్రమోపు తెగిలేదు కదా. జల్దే వండినావు కదా రాత్రి 11 లోపు. 11 గంటకే వండింటివి కదా, చూసినాను నేను. అంటే వండినట్టు చేసి మళ్ళీ లేచి మళ్ళీ వీడియోలు చేసినావా? ఏం కదా, 2-3 రోజులు అట్లే దొల్లాడు. తొందర నిద్ర పట్టదని 2 గంటలకు 3 గంటలకు వండుకో. ఏమైంది? నడుములు వస్తుందా? కడుపులో గుడు కూడా అవుతుందా? నాకు లెగ్ పెయిన్ వచ్చి 2 నెలల నుంచి వస్తుంది. ఇలా కూర్చుంటే లేవలేను, కూర్చోలేను. ముసలాళ్ళు ఇట్లా పట్టుకొని లేస్తారు, అట్లా లేస్తారు. ఇదేనేమో 4-5 డేస్ నుంచి బ్యాక్ పెయిన్ అంటుంది. మళ్ళీ నీకైతే అప్పటిలాగా కడుపులో మంట ఏం లేస్తలే కదా. ఇవ్వకూడదు. జ్యూస్ తాగి నా బీట్రూట్ జ్యూస్
అందుకే జ్యూస్ చేసి ఇస్తున్నా, మంచిగా హెల్తీగా ఉంటారని. ఎంత ఇదైనా వీళ్ళ ముగ్గురు కోసం చేసి ఇస్తా. సో స్నానం అయితే అయిపోయింది, రెడీ అయ్యి పూజ చేసుకొని రావాలి. చెట్లకు నీళ్ళు పోసి తులసి మీద దీపం పెట్టాలి. సో ఇంట్లో అయితే మా హస్బెండ్ చేసుకొని వెళ్ళిరు, నిలబడత నుంచి దీపం వెలిగించారు. సో దీపం వెలిగించి ఇప్పుడు వెళ్ళిండు అనమాట, ఏమైనా టిఫిన్ తీసుకొస్తా అని. సో రాత్రి దోశనే తిన్నా కదా నాకు, మళ్ళీ ఇప్పుడు దోశనే తినబుద్ధి అయితే లేదు. ఇడ్లీ కూడా తిన్నా చెప్పాలంటే, రాత్రి వేస్ట్ చేయకూడదు తిన్నా, కానీ బాగాలేకుండా కూడా. ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ వడది ఏమని చెప్తున్నా, వేడి వేడిగా ఇస్తారు, బాగా ఇస్తారు. సో టిఫిన్ అయితే తేలింకి వెళ్ళిండి అనమాట. సో బట్టలు కూడా వాషింగ్ మిషన్కి వేసా. వంట చేయాలి, ఏం చేయాలో ఏమో. మా కొంపలో ఇక్కడ ఒక లైట్ పెడుతుంది, ఇక్కడ ఒక లైట్ పెడుతుంది, ఇక్కడ ఒక లైట్ పెడుతుంది. ఎక్కడ వీడియో తీయాలన్నా వెనక నుంచి ఏదో ఒకటిగా ఫ్లాష్ పడుతూనే ఉంది. ఏమేమి తెచ్చినావు, నీకేం తెచ్చుకున్నావు, నాకేం తెచ్చినావు? నాకు ఇడ్లీ వడనే తెచ్చినావా? ఓన్లీ ఇడ్లీ తెచ్చి, నువ్వు బోండా తెచ్చుకున్నావా? అన్నీ తిన్నా బోండాలు, ఇంకటి వెన్న పెట్టచ్చు కదా తింటుంటే. నువ్వు ఎందుకే మధ్య బోండాలు తెచ్చుకుంటున్నావు రోజు? నాకు మళ్ళీ గుళ్ళు అవుతుంది ఈడ. అప్పుడు 2-3 రోజులకు ఒకసారి అవుతుంది, ఇప్పుడు వారంకి ఒకసారి అవుతుంది. ఎందుకు ఇట్లయితే గుళ్ళలు ఎక్కువ ఇదే పాయింట్లో ఎక్కువ అవుతుంది. అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఈడ ఒక గుళ్ళో ఉండే, అది 1.5 year ఉండే, అస్సలు పోలే. పోతుంది ఇవి పోతున్నాయి, నీరులాగా వచ్చి పోతాయి. ఈ గుళ్ళ మాత్రం పోకపోతే దాన్ని అయితే బంద్ చేసావు. ఆడ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని కట్ చేసి చిన్నగా ఆపరేషన్ అనమాట, చిన్నగా ఆపరేషన్లో 2 times చేసి. ఫస్ట్ టైం చేస్తే కూడా ఆమె ఫస్ట్ టైంకి గ్యారంటీ ఇచ్చలేదు, మళ్ళీ వస్తే కూడా రావచ్చు సెకండ్ టైంకి అన్నది. అన్నట్టుగా 6 months తర్వాత మళ్ళీ వచ్చింది. అది చిన్న గింజలాగా ఉంటుందంట. మళ్ళీ సెకండ్ టైం అది ఇంత మత్తి ఇచ్చి దాన్ని కట్ చేస్తారు, కట్ చేసి తీస్తారు. అందుకని నాకు ఈ గుళ్ళలు వస్తే భయం వేస్తుంది, మళ్ళీ అట్లా చిన్న ఆపరేషన్ లాగా పడతాయేమో అని. దానికి 2-3 వేలు ఏమో తీసుకొని చేసింది. కాకపోతే నెక్స్ట్ టైం గ్యారెంటీ ఇచ్చింది కాబట్టి సెకండ్ టైం ఫ్రీగా చేసింది. సంవత్సరం లోపు మళ్ళీ వస్తే చేస్తా అన్నది. సెకండ్ టైంకి మట్టుకు చేస్తాం, మళ్ళీ థర్డ్ టైం వస్తే చెయ్యను అన్నది. కానీ థర్డ్ టైం రాదు అని కూడా భరోసా ఇచ్చింది. ఫస్ట్ టైం చేసినాక మళ్ళీ 6 monthsకి వచ్చింది నాకు ఒకసారి. అందుకే నాకు ఈ పింపుల్స్ వస్తే భయం వేస్తుంది. నా లైఫ్లో ఎప్పుడెప్పుడు రాలేదు. నా కాలేజ్ టైమింగ్లో ఒకసారి వచ్చింది, 2 years ఉండే. ఇంకా అది పోతలేదని చెప్పి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీపించుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఇట్లా వస్తే గుళ్ళలు? గుళ్ళప్పుడే చూడే, విన్నుగాడు పుట్టినాక 3.5 months ఏముండే, ఒక్కరోజు కూడా వదలలే. విన్నుగాడు పుట్టినాక 9 days ఏమో క్లాసులు ఉండే, థర్డ్ డే ఏమో అంత చూసి అదంతా ఒక స్టోరీ. కానీ విన్నుగాడు పుట్టిన తర్వాత నేను 3.5 months తర్వాత ఇది ఆపరేషన్ చేసుకుని వెళ్ళినప్పుడు మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిండే నేను విన్నుగాడిని. మా అమ్మ పనికి వెళ్తే మా నాన్న ఇంత చిన్నోని ఎట్లా పట్టుకోవాలమ్మా, ఏడిస్తే పాలు అడిగితే ఎట్లా అని అంటే, ఏం కాదులే ఒక 2 గంటలు వస్తా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిన. కయ్య ఏడ్చిండంట. మళ్ళీ మా తమ్ముడు పోయి హాస్పిటల్ తీసుకొని వచ్చిండేవాడిని. గుర్తుకుంది. ఇది తీపించుకునేటప్పుడు విన్నుగా ఫస్ట్ టైం వదిలినా నేను ఆ రోజు 2-3 గంటలు. అప్పటిదాకా ఒక క్షణం కూడా వదిలిపెట్టలేకుంటే చిన్నగా ఉన్నప్పుడు. ఆ తర్వాత స్కూల్కి పోతారు గంటలు. ఇప్పుడు స్కూల్ పోతేనే. ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నా, పొద్దు లేచినప్పటి నుంచి ఏడబడితే ఆడ బల్లీలు కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడండి, ఏడబడతాడ కనబడుతున్నాయి. ఈడ కనబడ్డది, కూలర్ కింద కనబడ్డది, కిచెన్లో గోడలో చాలాసార్లు బల్లి కనబడ్డది. ఒకసారి పొద్దునంతలో ఒకసారి కూడా కనబడదు. ఈరోజు పొద్దున్న లేచినప్పుడు నేను బల్లీలోనే చూస్తున్నా. ఏడ కూర్చున్నా, ఏడ నిలబడ్డ, బట్టలు అరకినికి పోయినా, కిచెన్లోకి పోయినా, బాత్రూంలోకి పోయినా, బయటికి పోయినా బల్లీలే కనబడుతుంది. ఆ బయట కూడా అంత చెట్ల కాడ ప్రతి దగ్గర బల్లీలే కనబడుతున్నాయి. ఎందుకు ఇట్లా కనబడుతున్నాయి తెలియదు. చూడండి, ఇంకోటి ఈడొకటి, ఆడ కింద ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఈడొకటి. ఏడ కూర్చుంటాడో బల్లీలే కనబడుతున్నాయి. బల్లి దోక చూడండి, బయట వదిలే తోకొకటి బయట పెట్టారు, లోపల పోయింది. ఏం చూపిస్తున్నా అంటే వీడియో స్టార్ట్ చేసి ఏదైనా చేసి పెట్టింటా అనుకున్నావా?
తీ ఇంతే, ఇది ఒకటే తీసుడు మూతవారి, ఇది తీసుడు రాదు. పెండు ఉంది. ఇంకా సతాయిచ్చినారు అనుకో దెబ్బలు తింటారు. ఇప్పుడు వచ్చిన సతయ్య కూర. అదే పెండు ఉంది తిను అంటున్నా. మూసుకొని పోయి కాలేజీలు కట్టుకొని బట్టలు ఇప్పుండు బే. ఏమన్నా ఇస్తా పో. ఫస్ట్ అయితే బట్టలు ఇప్పి కాలేజీలు కడుకోపో. ఫస్ట్ బట్టలు ఇప్పుండు అంటున్నా. ఇంట్లోకి ఇప్పుడు కంట్రోల్ ఉదయం వచ్చిందే ఇప్పుడు. నాకు బీపీ తెప్పియద్దు. ఫ్రూట్స్ పెట్టినా కదా, ఫ్రూట్స్ తినమనే పెట్టింది. ఎందుకు పెట్టినా? పళ్ళక పెట్టినానా? ఫ్రూట్స్ క్యారెట్స్ ఎందుకు పెట్టినా? మళ్ళీ ఆకలి ఎందుకు ఎత్తుంది? అవి తినుకోవచ్చు కదా, టిఫిన్ చేసిపోయారు కదా ఇట్లా. మరి ఫ్రూట్స్ ఎందుకు తీసుకొచ్చినావు? తినలేకపోయినా ఎందుకు అన్నిగానం పెట్టినావు అంటున్నాడు ఇందాక వచ్చేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆకలి అయింది అంటున్నావు. అన్ని బట్టే భాష మాటలే చూడు. ఎందుకు అన్నిగానం పెట్టినావు? ఎట్లా తింటా అనుకున్నావు అంటున్నాడు. నువ్వు మొత్తం ఇల్లంతా చెక్ చేసినా ఏం దొరకవు. ఏ అన్నది ఇప్పుడు ఫస్ట్ బట్టలు ఇప్పు. నువ్వు ఇంటికి వచ్చేసాలు రా, మా ఆయన ఉంటుంది. ఏందిరా? నువ్వు చెప్పిన నాకు ఒక్క ముద్ద ఒక్క అర్థం కాలే. మంచిగా చెప్పు, ఏడవకుండా చెప్పు. నిన్న నువ్వు ఇల్లు రీసౌండ్ వస్తుంది, అట్లా వరులుతున్నారు. బిస్కెట్ అను అనేది, బిస్కెట్ ఇప్పిస్తా. విన్నుగా మీరు అసలు మనుషులాగా ఆడతలారా? ఇట్లా ఉన్నారు కదా, ఇంటికి రాగానే ఏదో ఒక పెండ కావాలనే అంటారు. ఫస్ట్ డ్రెస్సులు చేంజ్ చేసుకోండి, కాలు చేతులు కడుక్కోండి. ఏమి గుడ్డు కర్రీ చేసిన పో, నీకు ఇష్టమైన గుడ్డు కర్రీ చేసిన ఆనియన్ గుడ్డు తింటావా? నీకు ఇష్టమైన గుడ్డు కూడా చేస్తాను. నీకు బాయిల్ గుడ్డే కదా కావాలా? మొన్న సండే రోజు, ఫ్రైడే రోజు నిన్న తినలేము కానీ సండే ఫ్రైడే నీకు ఇష్టమైనదే చేసిన కదా, అందుకే లడ్డుకి ఇష్టమైన చేసిన. దా లడ్డు చూపిస్తాను. నిన్న టమాటా చేసినగా, ఆనియన్ గుడ్డు చేసిన బాగుంటుంది. మీరు ఫస్ట్ పోయి కాలేజీలు కడుక్కొని ఫ్రెష్ అయ్యారండి పోండి, సరేనా? విను, నీకు ఇష్టమైనది. నీకు ఒకటి చెప్తా, ఒక సర్ప్రైజ్ ఉంది నీకు, ఓకేనా?